హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్లోకి అయితే ఈరోజు మామిడికాయ పప్పు చేశాను. మీరు ఈరోజు లంచ్లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేశారో కామెంట్లో షేర్ చేయండి. ఈవినింగ్ జ్యూస్ కోసమని సపోటాలు నిన్న తీసుకొచ్చాం కదా, ఇంకా సపోటాలు ఇంకెప్పుడు ఫ్రూట్గానే తింటున్నాము. సరే జ్యూస్ చేద్దామని ఇంకా ఈరోజైతే జ్యూస్ అయితే చేయాలి. ఈవినింగ్ జ్యూస్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చాను. కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా లంచ్ చేసిన తర్వాత గిన్నెలని కూడా షింక్లో వేశాను. జ్యూస్ చేసిన తర్వాత ఇంకా మిగతా జార్స్ అవి ఉంటాయిగా, అవన్నీ ఒకసారి క్లీన్ చేద్దామనేసి ఆగాను. ఇంకా సపోటాలు అయితే తీసుకున్నాను. కేజీ 80 చెప్పాడు కానీ 70కి ఇచ్చాడండి ఫ్రూట్ స్టాల్లో. అన్ని సపోటాలు కూడా ఒకే సైజులో ఇంకా పీల్ చేసిన తర్వాత టేస్ట్ చేస్తే అన్నీ కూడా ఒకటే రకమైన స్వీట్ ఉన్నాయన్నమాట. అంటే ఒక చెట్టు కాయలేమో అనిపించాయి నాకైతే. అంతా ఒకే రకంగా పండినాయి, అంతా ఒకే రకమైన తీయదనం అనమాట. కానీ సూపర్ టేస్ట్గా ఉంది. ఇలాంటి సపోటాలు మా చిన్ను కడుపులో ఉన్నప్పుడు, అంటే నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అమ్మ అయితే రోజు సపోటాలు ఇంటి ముందరికి వస్తే తీసుకొని ఇంకా తినిపించేదనమాట. మళ్ళీ ఆ సపోటాలు నాకు ఇన్నాళ్ళకైతే కనిపించాయి. అదే స్వీట్నెస్ అనమాట. ఎంత సూపర్గా ఉన్నాయంటే అంత సూపర్ టేస్ట్. అసలు దీంట్లో షుగర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా సపోటాలు తినాలంటే కొంచెం పీల్ తీసుకొని తినాలన్నా ఇబ్బందే కదా. సరే ఇట్లా జ్యూస్ చేసి ఇస్తే ఇంకా ఇంట్లో వాళ్ళు తాగుతారు కదా. ఇంట్లో వాళ్ళు తాగినప్పుడు నేను కూడా తాగకుండా ఉండను కదా, నేను కూడా తాగుతుంటాను కదా. ఇక అందుకని సపోటా అయితే పీల్ చేస్తున్నాను. మా చిన్నునేమో టీవీ చూస్తున్నాడు. ఇంకా తనకి ఏంటంటే ఎప్పుడు తన పక్కన కంపెనీ ఇవ్వాలన్నమాట మా చిన్నుకి. అంటే టీవీ ఏ పని చేసినా కూడా తనకి పక్కన ఉండాలి నేను. తన పక్కన కూర్చుంటే నా ఇంట్లో పనులు అయిపోతాయి కదా. మధ్య మధ్యలో పని చేసుకుంటూ వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటాను. మా చిన్ను ఏదో కార్టూన్ పెట్టాడులేండి, ఏదో కార్టూన్ పెట్టి చూస్తున్నాడు. వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పాను కానీ కొద్దిసేపు కార్టూన్ చూస్తాం మమ్మీ అంటే ఇంకా తను చూసేదే టీవీ తక్కువ. మా ఇంట్లో మేము ఎవరైనా సరే టీవీ చూడడం అనేది చాలా తక్కువ. ఇంకా ఎట్లాగో ఇప్పుడు హాలిడేస్ కదా, ఇంకా సరే చూడనీలే అని చూడనిచ్చాను. ఇక కిచెన్లో అయితే వేడి బాగా ఉందండి. అంటే మా కిచెన్లోనే కాదండి, బయట క్లైమేట్ అలా ఉందన్నమాట. ఎండలు అయితే పోయిన సంవత్సరం కన్నా ఈసారి అయితే చాలా బాగున్నాయండి ఎండలు అయితే. ఇంకా ఒంటి మీద అయితే ఇట్లా చెమట పడుతుంది, ఎండిపోతుంది అనమాట. అందుట్లో నేను ఎక్కువ వాటర్ తాగుతాను కదా, నాకు ఎక్కువ చెమట పడుతుంది. సపోటాలు అయితే 2, 3 కొంచెం పచ్చిగా ఉన్నాయండి. ఇంకా అవి అయితే తీసి పక్కన పెట్టాను. ఇంకా ఆ 2 అయితే కొంచెం పండిన తర్వాత తినేయచ్చు అనేసి పక్కనైతే పెట్టాను. మిగతా అన్ని సపోటాలు కూడా ఇట్లా పొట్టు అయితే తీసాను, ఫాస్ట్గానే తీసేయాలండి. ఎందుకంటే కొంచెం మంచిగా పండిన సపోటాలే కదా, పీల్ కూడా ఈజీ అయిందనమాట తీయడానికి. ఇంక ఈ 2 సపోటాలు గట్టిగా ఉన్నాయి, ఇంకా పండలేదు. ఇంకా అవైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. ఇంకా కేజీ సపోటాలు అయితే మొత్తం ఇవేనండి. ఇవి మిక్సీ జార్లో వేసి ఒక్కసారి 2 సార్లు ఇట్లా గ్రైండ్ చేసాం అనుకో, సాఫ్ట్గానే గ్రైండ్ అయిపోతాయి కదా. మెత్తగా ఉంటాయి కదా సపోటాలు, వెంటనే గ్రైండ్ అయిపోతాయి. ఇందులో వాటర్కి బదులు కొద్దిగా పాలు అయితే యాడ్ చేశానండి. కొంచెం పాలు ఉంటే ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి, అవి తీసి ఇంకా ఈ సపోటాల్లో అయితే పోసాను. కొంచెమే పోసాలండి. మీలో సపోటా జ్యూస్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో షేర్ చేయండి. కామన్గా ఏ ఫ్రూట్ తాగినా కూడా మనకి ఇట్లా స్టిక్కీగా ఉండదు, కాకపోతే సపోటా జ్యూస్ తాగితే లిప్స్ అయితే ఇట్లా అతుక్కుపోతుంటాయండి. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో చెప్పండి. నేను చిన్నప్పుడు సపోటా జ్యూస్ తాగినప్పుడు ఇట్లా లిప్స్ అయితే ఇట్లా ఓపెన్ అయితే అయ్యాయి కాదనమాట. అంటే స్టిక్కీగా ఉండి ఇట్లా అతుక్కుపోయాయి. మా చిన్నుతో చెప్తే మా చిన్ను నాకు వద్దని చెప్పాడు. అట్లా ఏముండదులే నాన్న, నేను కొంచెం పాలు యాడ్ చేస్తాను అని చెప్పాను. పాలు యాడ్ చేస్తే అట్లా ఏమి మంచిగానే ఉందండి, అట్లా స్టిక్కీగా ఏం లేదు. పాలు కానీ నీళ్ళు కానీ ఇట్లా అందులో యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఫ్రూటే పట్టామనుకోండి ఇట్లా స్టిక్కీగా ఉంటుంది. అందుకని కొద్దిగా పాలు అయితే యాడ్ చేశాను. పాలు ఏ ఫ్రూట్లో యాడ్ చేసి గ్రైండ్ చేసినా కూడా కొంచెం టేస్ట్ బాగుంటాయి కదా వాటర్ కన్నా. అందుకని కొద్దిగా పాలు అయితే యాడ్ చేశాను. సాఫ్ట్గా గ్రైండ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి పాలు పోసి అయితే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేశాను. ఇందులో ఎటువంటి షుగర్ కూడా వేయలేదండి. మస్తు స్వీట్గా ఉన్నాయి సపోటాలు అయితే. నాకు మళ్ళీ మా చిన్ను అంటే కడుపులో ఉన్నప్పుడు తిన్న సపోటాలే గుర్తొచ్చాయన్నమాట. ఈ సపోటాలు చూసి మళ్ళీ ఇన్నాళ్ళకి అట్లాంటి సపోటాలు తిన్న ఫీల్ అయితే నాకు కలిగింది.
ఇక సపోటా జ్యూస్ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. పాలు కూడా పోసాను కదా, చిక్కటి పేస్ట్ లాగా. చూస్తే ఎలా ఉందంటే ఇట్లా మనం బూస్ట్ గనుక వాటర్లో కలిపితే ఎలా ఉంటుంది అట్లా ఉందన్నమాట, చిక్కటి పేస్ట్ లాగా. నెక్స్ట్ మా నాని కోసం అయితే మ్యాంగోస్ కూడా కట్ చేశాను. మా నానికి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అనమాట. మ్యాంగోస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు, అందరికీ ఇష్టమే, మ్యాక్సిమం అందరూ ఇష్టపడతారు. ఇంకా ఎక్కువ ఇష్టంగా తింటాడనమాట. ఇంకా పీల్ చేసి అది కూడా కట్ చేసి పెట్టాను. అంటే జ్యూస్ కూడా ఉంచాలేండి. జ్యూసు సపోటా జ్యూస్ ఉంటుంది, ప్లస్ మ్యాంగోస్ ఏది ఇష్టమైతే అది తినేస్తారనమాట. అందుకని ముందైతే మ్యాంగో కూడా కట్ చేసి బాక్స్లో అయితే పెట్టాను. ఇక్కడ సపోటా జ్యూస్ చూపిస్తాను చూడండి, చిక్కటి పేస్ట్ లాగా. వాటర్లో బూస్టో బ్రూడో కలిపితే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట కలరు. మా చిన్నునేమో కలర్ చూసి కొంచెం భయపడుతున్నాడు. మొన్న పింక్ రైస్ అని చెప్పాను కదా, ఆ రైసు ఆ పింక్ కలర్లో ఉంది ఏంటని పదే క్వశ్చన్ చేశాడనమాట. మళ్ళీ ఈరోజు జ్యూస్ చూసేసరికి ఇదేంటి మమ్మీ కలర్ ఇలా ఉందని అంటున్నాడు. అంటే ఫ్రూట్ తిన్నప్పుడు తింటాడు కానీ కలర్ ఇట్లా మొత్తం లిక్విడ్గా ఉన్నప్పుడు ఇట్లా బూస్ట్ కలర్ వస్తుందని తెలియదు కదా. ఇంకా అది ఇస్తే పక్కన పెట్టాడు. నేను మళ్ళీ వచ్చి తాగుతాను, ఫస్ట్ నువ్వు తాగేసాయంటే ఇంకా నేను దివాన్ మీద కూర్చొని ఏదో కార్టూన్ మూవీ పెట్టాడు. ఇంకా టీవీ అయితే చూపించలేదులేండి, నాకు టీవీ చూపించాలంటేనే వీడియోలో భయం వేస్తుందనమాట. వీడియో షూట్ చేసేటప్పుడు టీవీ కనిపించకుండా ఉండడం కోసమనే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఇంకా హాల్లో ఫస్ట్ కనిపించేదంటే డోర్కి ఎదురుగా పెద్ద టీవీనే అనమాట. పెద్ద టీవీ కాబట్టి ఏ కొద్దిపాటి వీడియో షూట్ చేసినా కూడా ఏదో కొంచెం పడుతూనే ఉంటుంది. ఇందులో కూడా వీడియో షూట్ అయింది, ఇంకా డిలీట్ చేశాను. మళ్ళీ ఆ కార్టూన్ మళ్ళీ ఏమైనా కాపీరైట్ వస్తుందేమో అని భయం వేసింది. ఇంకా ఈవినింగ్ అయింది, 4:45 అట్లా అయింది. అయితే పైన బట్టలను వడియాలు పెట్టాను కదా, మురుకు వడియాలు, అవి గుర్తొచ్చాయన్నమాట. వెంటనే కొంచెం క్లైమేట్ చేంజ్ అయ్యి బాగా ఉరిమింది. వర్షమే అంత పడలేదు కానీ ఉరిమేసరికి ఇంకా పైన బట్టలను వడియాలు ఉంటే అవి తీసుకొచ్చి మంచం మీద అయితే పెట్టాను. ఇంకా బట్టలు అయితే మడత పెట్టేసి ఇంకా ఎవరి బట్టల దగ్గర వాళ్ళు సర్దేశాను. ఇక్కడ మా చిన్నునేమో సపోటా జ్యూస్ బయట తెచ్చుకొని తాగు, బయట క్లైమేట్ కూల్గా ఉంది, ఇంట్లోనే వేడిగా ఉంటుంది, ఇంకా చల్లగా ఉంది, ఇక్కడికి వచ్చి తాగమంటే బయట బాల్కనీలోకి వచ్చి తాగుతున్నాడు. ఇక్కడ చిన్న వర్షం అయితే పడిందండి, అంటే చిన్న చినుకులే, కనీసం రోడ్డు కూడా తడవలేదన్నమాట. అట్లా ఇంకా వేడి వెళ్తుందనమాట. ఇక నేను ఈ నైట్ డిన్నర్ అయితే వైట్ రైసే వండానండి. మార్నింగ్ అయితే మ్యాంగో పప్పు చేశాను. మా నాన్న ఏమైనా చికెన్ తెచ్చుకుంటా అని చెప్పాడు. ఇంకా నాకు మా చిన్నకైతే సరిపోద్ది. అదేగాక కొంచెం కరివేపాకు కారపొడి కూడా చేశాను కదా, ఒక 3-4 డేస్ అయింది అది కూడా చేసి. కొంచెం కర్రీ తక్కువైతే కరివేపాకు కారపొడి నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అందుకే కర్రీ అయితే వండలేదు. ఆల్రెడీ ఆలుగడ్డనైతే కొంచెం పీల్ చేశాను, ఇంకా తీసి పక్కన పెట్టేశాను, ఇంకా వద్దని చెప్పారు. ఇక్కడ వడియాలు కూడా వేయించడం కోసమని చిన్న కడాయి పెట్టి అందులో అయితే ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ అయితేనే వడియాలు మంచిగా ఫ్రై అవుతాయండి, పొంగుతాయి. లేదంటే ఇట్లా పొంగక ఇట్లా చెప్పబడినట్టు ఉంటాయి అన్నమాట, సతికినట్టు ఉంటాయి. చెప్పబడినట్టు కాదండి, సతికినట్టు ఉంటాయి. కాబట్టి ఆయిల్ హీట్ అయితేనే ఏ వడియమైనా సరే మంచి పొంగుతూ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ రైస్ ఏమో ఎండింగ్లోకి వచ్చింది, ఒక 5 మినిట్స్ అట్లా సిమ్లో కుక్ చేస్తే రైస్ కూడా కుక్ అవుతుంది. ఇంకా కర్రీ ఏం లేదు కదా, కర్రీ అయితే మార్నింగ్ చేసిన కర్రీనే ఉంది. ఇంకా వడియాలు అయితే వేయించిన ఎలా వస్తాయో ఏంటా అని వేయించాను, పర్ఫెక్ట్గా చేశానండి. నేను పెట్టిన వడియాలన్నీ కూడా పొంగుతూ సూపర్ టేస్ట్గా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే వడియాల్లో సాల్ట్ తక్కువ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ ఎక్కువైనా కూడా వడియాలు వేయించిన తర్వాత అంటే డీప్ ఫ్రై చేస్తాం కదా, మనకు అప్పుడు సాల్ట్ తెలుస్తుంది. ఇంకా అప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువైనా కూడా వడియాలు తినలేమండి అట్లా. అందుకే సాల్ట్ తక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ అస్సలు ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే వడియాలు డీప్ ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మనకి సాల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. అందుకనే మ్యాక్సిమం సాల్ట్ తక్కువ వేసుకోవడానికే ట్రై చేయాలి. సాల్ట్ అయితే నేను తక్కువ వేసానండి. ఇంకా ఒక్కొక్కటి చిన్న కడాయి కదా, ఒక్కొక్కటి డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. మీరు ఈ సమ్మర్లో ఏం వడియాలు ప్రిపేర్ చేశారో కామెంట్లో షేర్ చేయండి. మెయిన్ ఏంటంటే వడియాలు మన ఇంట్లో మనం పెట్టుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. కొన్న వడియాలు మనకి అంటే కొనుక్కుంటాం, డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కానీ మనకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో డబ్బులు పెట్టి కొన్నామన్న ఫీలింగే ఉంటుంది కానీ మనం పెట్టుకొని స్వయంగా మనం పెట్టుకొని మనం వేయించుకొని తింటే ఆ ఫీలింగ్ వేరనమాట. దీనివల్ల ఏంటంటే కొంచెం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు కదా మనం. అంటే మన ఇంట్లో మనం వడియాలు పెట్టుకున్నప్పుడు బయట కొనుక్కొస్తే పావు కేజీ 70-100 అట్లా ఉన్నాయండి. అంటే ఒక్కొక్క చోట ఒక్కో రకం రేట్ ఉంది. ప్లస్ ఏంటంటే వడియాల్లో ఒక్కొక్క రకం వడియాలు ఉంటాయి కదా,
వడియాల రకాలను బట్టి కూడా కాస్ట్ ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే మనం మనీ కూడా సేవ్ చేసుకున్నట్టే. ఇట్లా చిన్న చిన్న పనులు మనం చేసుకున్నట్టే అంతో ఇంతో మనీ సేవ్ చేసుకున్నట్టేనండి. సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు మరికొన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. ప్లస్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాటైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కామెంట్లో షేర్ చేయండి. ఇక నైట్ డిన్నర్ అయితే రైస్ అయితే కుక్ అయింది. వడియాలు ఎంచితే ఇంకా డిన్నర్ అయితే చేయాలి. కొంచెం వర్క్ అయితే త్వరగా చేసుకొని పడుకోవాలి. రోజైతే లేట్ నైట్ అవుతుంది. ఇంకా మార్నింగ్ మళ్ళీ ఎట్లాగో మా నాన్నకి డ్యూటీ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు ఒకటే టైంకి అయితే లేవాలండి. ఇంకా మా చిన్నకి స్కూల్ అయిపోయినా మా నాన్నకి డ్యూటీ ఉంటుంది కాబట్టి నా టైం అయితే ఎప్పుడు ఇంకా అదే టైము 6. ఇంకా వర్క్ ఉందంటే 5కి 4:30 ఇంకా అట్లా లేస్తానమాట. కాకపోతే రెగ్యులర్ టైం అయితే 6కి లేస్తాను. ఇంకా అదే టైం అనమాట నాకు. కాకపోతే ఏంటంటే మా చిన్న స్కూల్కి వెళ్తే కొంచెం వర్క్ ఇంకెక్కువగా ఉంటుంది. తనకి బాక్స్ కట్టడం, తనకి రెడీ చేసే డ్రెస్ కానీ, అంటే యూనిఫామ్ కానీ, సాక్స్ కానీ, కర్చీఫ్లు కానీ అవన్నీ రెడీ చేసే పని ఉంటుంది. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంకా ఆ వర్క్ లేదు, ఓన్లీ మా నాన్నకే కాబట్టి కొంచెం నాకు హాఫ్ వర్క్ అయితే తగ్గినట్లే కదా. నెక్స్ట్ వడియాలు కూడా వేయించాను. వడియాలు అయితే టేస్ట్ చేయాలి. వడియాలు అయితే మంచి తెల్లగా వచ్చాయండి. కొంచెం అందులో పట్టుకైతే యాడ్ చేశాను. వడియాలు అయితే మంచి తెల్లగా వచ్చాయి. ఇక్కడ రైస్ కూడా కుక్ అయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. ఇక కిచెన్లో అయితే హీట్ అదిరిపోతుందన్నమాట. ఇంకా ఏం లే, ముఖం మీద ఇట్లా వాటర్ చల్లుకున్నట్టే ఉంటుంది ఫేసు. కిచెన్లో రావాలంటేనే భయం వేస్తుందండి. ఈ సమ్మర్ అంతా ఇట్లనే ఉంటుంది. చూసారు కదా, చేతికి ఇట్లా తడితడిగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా మీకు వీడియోలో. అట్లా అన్ని డోర్లు ఓపెన్ చేసినా కూడా ఇంకా వేడిగానే ఉంటుంది. అంటే రూమ్ టెంపరేచర్ అలా ఉందన్నమాట. వడియాలు అయితే టేస్ట్ చేస్తున్నాను. ఈసారి అయితే కొంచెం ఎక్కువ వడియాలే పెట్టానండి. రవ్వ వడియాలైనా ఏ వడియాలైనా కొంచెం ఎక్కువగానే పెట్టాను. సరే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.